హలో గైస్, ప్రజెంట్ మన ఇండియాలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉందంటే ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఈవీఎం హ్యాకింగ్ ఒకటి. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు తప్పకుండా ఈవీఎంలపై ఈ ఫాల్స్ స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. వీళ్ళందరికీ తోడుగా ఈసారి ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంపై తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు తీసేయాలి, హ్యాక్ చేయవచ్చు అని. దీనికి కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే మన ఆంధ్రాలో కూడా దీనికి సపోర్టివ్గా ట్వీట్ చేశారు. దానికి బీజేపీ ఆ విమర్శలను ఖండించడంతో జాతీయ స్థాయిలో చర్చ మొదలయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాన్ మస్క్ ట్వీట్ చేసింది అయితే మన కంట్రీని ఉద్దేశించి అయితే కాదు, వాళ్ళ కంట్రీని బేస్ చేసుకొని ఈ ట్వీట్ని వేశారు. అయితే ఎలాన్ మస్క్ ట్వీట్కి మాజీ కేంద్ర మంత్రి అయిన ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ గారు రీట్వీట్ చేశారు, ఇవి మాకు వర్తించు అని. దానికి ఎలాన్ మస్క్ వారు రీట్వీట్ చేస్తూ ఎనీథింగ్ కెన్ హ్యాక్డ్ అని రీట్వీట్ చేశారు. ఈ ఈవీఎంలో హ్యాక్ చేయవచ్చా అనే దానిపై పార్ట్ 2 వీడియో వస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్.